జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ అభివృద్ధికి చెందినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ని అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న మాట. గత 20 రోజులుగా మేమైతే న్యూస్ చేయలేకపోయాం. కారణం ఏంటంటే నేను ఒక పోస్ట్లో కూడా పెట్టా, అలాగే మనకున్నటువంటి ఈ గ్రూప్స్లో కూడా నేను పోస్ట్ చేశా. ఒక చిన్న ప్రమాదంలో ఈ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. దానివల్ల ఏంటంటే కూర్చోలేక, నిలబడుకోలేక, పడుకోలేక నేను పడిన బాధలు వర్ణాతీతం. ఇప్పుడు కూడా పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉండదు. కానీ ఊరికేనే పడుకోవాలంటే అసలు నాకు మనసు ఒప్పడం లేదు. ఎందుకంటే రోజు కష్టపడే వాళ్ళం, ఆ వార్తలను నలుగురితోనూ పంచుకునే వాళ్ళం, ఏదో ఒక మంచి ఉద్దేశంతో పనిచేసేవాళ్ళం. అట్లాంటిది ఏదో తిని కూర్చోవాలంటే మనసు ఒప్పల. కొన్ని చూస్తేనేమో బాధేస్తుంది, కొన్ని సంతోషకరమైన కొన్ని వార్తలను చూస్తే ఆ సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలనిపిస్తుంది. ఏమీ చేయలేక ఈ 20 రోజులుగా నేను పడిన బాధలో భగవంతుడి కిరక. సరే, ఇప్పుడు ఏదో కొద్దో గొప్ప పర్వాలే కాబట్టి ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన్నించండి. ఇక న్యూస్ విషయానికి వస్తే, భరతుడు పాలించినటువంటి మన భారతదేశం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, సర్వ సౌభాగ్యాలతో తులతూగుతా ఉన్నప్పుడు ఈ ప్రపంచం అసలు నిద్రలేవని కూడా నిద్రలేవాల. అర్థమవుతుందా? అప్పట్లోనే మన సింధు నాగరికత అనేది ఒక ఊపేసిందట్నే ఈ ప్రపంచానికే నాగరికతను నేర్పింది. అప్పట్లోనే మన వాళ్ళు వజ్ర వైడూర్యాలను రాసులుగా పోసి అమ్ముతా ఉన్నారంట. అంతెందుకు, మనం చదువుకునే రోజుల్లో ఈ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన సమయంలో, ఏది ఈ విజయనగర సామ్రాజ్యంలో కూడా ఈ వజ్రాలు, కెంపులను రాసులుగా పోసి అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి మనం కూడా చదువుకున్నాం. అవునా కాదా? సరే, అది ఒకప్పుడు మన దేశం యొక్క పరిస్థితి. అయితే మన దేశంలోని హిందూ రాజుల మధ్య ఐక్యత లేకపోవడంతో ఒకరిపైన ఒకరు ఆధిపత్య ధోరణితో ఉండటం మూలంగా ఎక్కడో ఎడారుల్లో ఒంటిలు మేపుకుంటా, సముద్రాల్లో చేపలు పట్టుకుంటా ఉండేటటువంటి కొంతమంది తొరకలు మన దేశం పైన దాడులు చేసి మన హిందూ రాజ్యాలను ఈజీగా జయించినారు. అర్థమవుతుందా? ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మధ్య ఆసియా తురకలకు సహాయం అందించింది కూడా మన హిందూ రాజులే. ఎందుకంటే వీళ్ళకి బడక వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళేదో వచ్చి ఏళ్ళని ఓడించారు, మనమేదో పెత్తనం దబ్బొచ్చలే అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే, కాదులే, ఇప్పుడు ఆ వలన కొట్టాడు నిన్ను, రేపు కాదు నీ బలం తెగిపోతే నిన్ను కొట్టలేడా? అది తెలుసుకోలేకపోయినారు ఈ మొనమోపలు. అందుకే మన దేశం మొత్తం కూడా అతి తక్కువ కాలంలో ఈ తురక పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి మన దేశంలోని బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు వంటి గొప్ప గొప్ప సంపదనంతా కూడా ఈ ఎడారి దేశాలకు తీసుకెళ్లడం ప్రారంభించారన్నమాట. అది చూసే ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వ్యాపారం చేయడానికి అని చెప్పి వచ్చి మన దేశాన్ని స్వాధీనం చేసుకొని ఆక్రమించినారు. అర్థమవుతుందా? ఇక బ్రిటిష్ వాళ్ళు మన దేశం మొత్తాన్ని కూడా కొల్లగొట్టి ఆ తరువాతనే మన దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. వాళ్ళు కొంత దోసుకోపోయిన తర్వాత కొర వచ్చి లూటీ చేశారు. ఇప్పుడు ఈ బ్రిటన్ దేశం, ఏది ఈ బ్రిటన్ ఉన్నది కదా, ఆ దేశం ఈ స్థితిలో ఉండడానికి కారణం మన భారతదేశమే, మన సంపదే. ఇక స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం మొదలుపెట్టింది. ఎంతమంది కష్టమయ్యా, ఎంతమంది త్యాగమయ్యా స్వామి, ఎంతమంది తమ ధన మాన ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. అట్టాడిది కంప్లీట్గా మన దేశ అధికారం మొత్తం అంతా కూడా, పాలన మొత్తం అంతా కూడా కుటుంబం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏం చేద్దామా? ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసం కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పరిపాలిస్తా ఉన్నదన్నమాట. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ అభివృద్ధి రోజు రోజుకు మరింతగా దిగజారిపోయింది. మామూలుగా మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఏమనుకున్నారంటే, అరే ఈ బ్రిటిషర్ల నుంచి మన దేశానికి విముక్తి కల్పిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మనకి ఈ బానిస సంఖ్యలు అనేటివి తెగిపోతే మన ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి అనుకున్నారు. కానీ అంతకు మించినటువంటి దరిద్రాన్ని మన ఎత్తిని తెచ్చిపెట్టాడు ఈయన. ఆయన ఉన్నాడు కదా, మహాత్ముడు అని చెప్పుకుంటే ఆయన దప్పు వచ్చి ఈ నెహ్రూని తీసుకొచ్చి కూర్చొని పెడతాడు. ఇదంతా కూడా ఏదో కుటుంబ పాలన అన్నట్టు అయిపోయింది. బ్రిటిషర్ల చేతిలోంచి పెరకొచ్చి ఈయన గారి చేతుల్లో పెట్టింది. ఆయన ఎవరు? ఈ నెహ్రూ. ఆయన తర్వాత ఆయన కూతురు ఇందిరాగాంధీ, మళ్ళీ ఆ కొడుకులు వచ్చేసి మళ్ళీ ఆయన రాజీవ్ గాంధీ, మళ్ళీ వచ్చేసి ఆయన భార్య వచ్చేసి సోనియా గాంధీ వెనక నుంచి ఆడిచ్చా. ఇప్పుడు మళ్ళీ ఒక ఆయన ఎవరిని, ఈ పప్పుని తీసుకొచ్చి మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి లేని వాళ్ళంతా వచ్చి లేని పాని అంత కథలన్నీ చేస్తూ ఉంటాయి. చూడండి, అంటే ఇంతమంది కష్టం, ఇంతమంది త్యాగం ఒక కుటుంబం కోసం చేసిందా? లేకపోతే మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం చేసిందా? దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఈ దేశంలో ఉండేటటువంటి జనాలు కూడా వాస్తవాలు తెలుసుకోలేక ఆ కుటుంబానికి ఇప్పటికి కూడా బానిసలాగా బతుకుతున్నారు. చూడు, ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఇంకోటి లేనే లేదు.
అవునా కాదా? కానీ ఎప్పుడైతే నికార్స్ అయినటువంటి దేశభక్తుడు హిందువైనటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా పదవి బాధ్యతలను స్వీకరించినారో అప్పటి నుంచి మన దేశం దూసుకుపోవడం ప్రారంభించింది. ఆకాశమే హద్దుగా మన దేశం అభివృద్ధిలో అంచెలంచెలుగా పైకెదుగుతా వస్తుందన్నమాట. పెద్ద సంఖ్యలో పేరెన్నికగన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు మరింతగా పెట్టుబడులు అయితే పెడుతున్నారు. ఇక మన దేశంలో యువ పారిశ్రామికవేత్తల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు ఉదాహరణే స్టార్టప్లు. మన దేశంలో 1.4 లక్షల కొత్త స్టార్టప్లు వెలిసినాయంటే మామూలు మాటలైతే కాదు. వీటన్నింటి మూలంగా మన దేశంలో సంపద సృష్టి అనేది జరుగుతుంది. కొత్త కొత్త పరిశ్రమలన్నీ కూడా వస్తున్నాయి. ఫలితంగా మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మన భారతదేశం జపాన్ను దాటిపోయింది. ఎవరిని? జపాన్నే దాటిపోయింది. ప్రపంచంలో జపాన్ను దాటిపోయి అతి పెద్ద 4వ ఆర్థిక శక్తిగా మన భారతదేశం రూపాంతరం అయితే చెందింది. $4.18 ట్రిలియన్ జపాన్ను వెనక్కి నెట్టినట్లు మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అర్థమవుతుందా? ఏ మామూలు విషయం ఇదే. 2030 నాటికి $7.3 ట్రిలియన్ జర్మనీని అధిగమించి 3వ స్థానానికి చేరుకుంటుందని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఏంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి చేరుకుంటుందని చెప్పేసి. అర్థమవుతుందా? అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే చైనా తర్వాత జర్మనీ వరుసగా ఆ స్థానాల్లో ఉన్నాయన్నమాట. అంటే అమెరికా వచ్చేసి ఫస్ట్, చైనా వచ్చేసి సెకండ్, జర్మనీ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే 2025-26 Q2 ఈ జీడిపి వృద్ధి అనేది 6 త్రైమాసికాల గరిష్ట స్థాయికి అయితే చేరడం, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ మన భారతదేశం బలాన్ని చాటుతా ఉన్నట్టు పేర్కొంటూ ఇక్కడ విశేషం అన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో మన భారతదేశ వాస్తవ జీడిపి 8.2% వృద్ధిని అయితే నమోదు చేసింది. ఇక్కడ తొలి త్రైమాసిక వృద్ధి 7.8%, అలాగే 2024-25 చివరి త్రైమాసికంలోని 7.4% కంటే ఇది అధికం అన్నమాట. ఇక్కడ $4.18 లక్షల కోట్ల అంటే దాదాపుగా $376.2 లక్షల కోట్లతో జపాన్ అయితే అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అయితే అవతరించింది. వచ్చే 3 ఏళ్లలో జర్మనీని సైతం పక్కకు నెట్టి 3వ స్థానాన్ని అయితే అధిరోహించబోతున్నాం. ఇక్కడ 2030 కల్లా $7.3 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ చేరుతుందన్న అంచనాలు ఇందుకు నేపథ్యం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2025 సంస్కరణల వివరాలు అయితే చెబుతున్నాయి. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా అమెరికా తర్వాత చైనా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులున్న దేశీయంగా ప్రైవేటు వినియోగం పెరగడం అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర అయితే పోషించిందనమాట. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ఏజెన్సీలు సైతం వెల్లడించాయని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. మొత్తం మీద మన భారతదేశం జపాన్ను దాటిపోయి విజయవంతంగా 4వ స్థానానికి చేరుకోవడం విశేషం అన్నమాట. అది విషయం. అర్థమవుతుందా? చూడండి ఎంత గొప్ప వార్త. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.